ఒకవేళ శివలింగంపై ఉన్న తేలిని కొడితే లింగానికి తగులుతుంది అంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరు, లేకపోతే అమిత్ షా గారు ఒప్పుకోరు అనే పరిస్థితి అప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రకంగా మనం దాన్ని ఆ మాటని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా మాటలున్నారు. అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర. ఈరోజు ఉన్నమాట, మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తన ఒపీనియన్ ప్రకటిస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఆయన పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన అన్న మాటకి బోత్ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ ఎలాగైతే మనం అనుకుంటాం, అలాగే రెండు వైపులా ఆ కాయిన్కి ఉన్నటువంటి రెండు ముఖాలని మనం చూసినట్టయితే ఆయన తాలూకు మాటల్లోని ఆ భావం ఏంటా అనేది మనం అర్థం చేసుకుంటే ఒక నిగూఢమైనటువంటి అర్థం దాంట్లో దాగి ఉంది. ఎప్పుడు ఆయన ఒక మాట చెప్తుంటారు, రాజకీయంగా భూస్థాపితం చేస్తాము అని చెప్తుంటారు. అలాగే రాజకీయ ముసుగు పెట్టుకొని ఉన్నారు, ఆ ముసుగే లేకపోతే ఆయన్ని ఎంతసేపు కట్టడి చేయటం అని ఈ భావం, ఇలాంటి అర్థాలు వచ్చే రకంగా కొన్ని విషయాలు మాట్లాడారు అక్కడ. అవి చిన్న బైక్లు మనం పరిశీలిద్దాం. దాని గురించి ఈరోజు మాట్లాడాం. ఏబిఎన్ ఛానల్లో మన ముఖ్యమంత్రి సిబిఎన్ అక్కడ వెంకటకృష్ణ జర్నలిస్ట్ ఆయనతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు, శివలింగంపై తేలుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటలు చూస్తే శివలింగంపై తేలుంది కాబట్టి అలా వెయిట్ చేయాల్సి వస్తుంది, అంటే ఆయన్ని కట్టడి చేయడం పెద్ద పని కాదు కానీ ఆచితూచి వ్యవహరించాలి అని అర్థం. అంటే జనరల్గా అక్కడ దేవుడి విగ్రహం మీద శివలింగం పైన ఉన్నప్పుడు మనం కొడితే దేవుడి విగ్రహానికో లేకపోతే శివలింగానికో తగులుతుంది. కాబట్టి మనం అక్కడికి వచ్చేసరికి ఆచితూచి వ్యవహరించాలి, సమయం కోసం, అది దిగి వెళ్ళే సమయం కోసం మనం ఆగాలి ఎంతవరకు అని అర్థం వస్తుంది. సరే, ఈ బయట చూద్దాం. మీరేం చర్యలు ఇప్పుడు తీసుకోలేరా ఆ మీడియా మీద కానీ పార్టీ మీద కానీ? ఇప్పుడు తీసుకోకుండా ఎక్కడ వదిలిపెడతాం? వదిలిపెట్టాం కానీ శివలింగం పైన తేలంటే ఏంటి? అదే అది గుర్తుంది. దాన్ని చెప్పుతో కొట్టాలంటే శివలింగానికి తగులుతుంది. వీడు కూడా రాజకీయం పెట్టుకుని ఆ ముసుగు తీయాలి ముందు, లేకపోతే ఎంచోపండి వీళ్ళందరూ. నేను తీవ్రవాదులను ఫైట్ చేయలేదా? ఫ్యాక్షన్ లీడర్స్ని ఫైట్ చేయలేదా? హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ టోటల్గా ఎరాడికేట్ చేసి ఈరోజు మత సామరస్యాన్ని కాపాడలేదా? రౌడీ అనేవాడిని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయలేదా? ఆ రేంజ్లో ఇది కూడా కంట్రోల్ చేయగలుగుతామనే ధీమా ఉందా మీకు? ఎప్పుడో ఒకసారి చేయకపోతే రాష్ట్రాన్ని చేయాలి, ఇంజస్టిస్ చేసిన వాళ్ళు అవుతాం. ఇందులో ఆయన ఏమన్నారు, శివలింగంపై తేలుంది అంటే ఆయన ఉద్దేశం చివరిగా ఏం చెప్తున్నారంటే రాజకీయ ముసుగు ఉంది. రాజకీయ ముసుగు అంటే రాజకీయం అందరికీ ఉంటది కదా, చాలా మందికి. యాక్షన్ తీసుకోవడం గురించి కేజ్రీవాల్ రాజకీయ నాయకుడు కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. మనీష్ సిసోడియా అయితే ఉప ముఖ్యమంత్రి, మరి అలాగే అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, వీళ్ళంతా ముఖ్యమంత్రులు చేశారు. తప్పు చేసినప్పుడు ఎవరైతే రాజకీయం అయితే అలాంటి ఆర్గ్యుమెంట్ కూడా చేసేవాళ్ళం. కానీ ఇక్కడ చాలా దర్శనలు మనం చూడాల్సింది. ఒకటి, ఆయన అన్నటువంటి రాజకీయ ముసుగు, సరే రాజకీయం వాళ్ళకి వీళ్ళకి ఉంది కదా అన్నారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ ముసుగు తొలగిన వరకు, అంటే జనాల్లో అసలు అర్థం చేసుకుని, అక్కడ వాళ్ళ నేర చరిత్ర అంతా జనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాళ్ళకి దూరమై జనాన్ని కాస్త దూరం చేసి సింపతిని తగ్గించి అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈయన మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా దానికి సంబంధం కాదు. ఈయన ఒపీనియన్ లో శివలింగంపై తేలు అన్నదాన్ని మనం విశ్లేషిస్తాం. 4 రకాలుగా కూడా చెప్పుకుంటున్నారు దీన్ని. 4 విధాలుగా మనం చెప్పుకోవచ్చు శివలింగంపై తేలు అన్నదాన్ని. ఒకటి, రాజకీయం అన్నారు, ఓకే పక్కన పెట్టారు. రెండో శివలింగం ఏంటి, రాజకీయం ఉన్నంత మాత్రం కాదు, 11 సీట్లు ఏవో దక్కాయి, అసలు వాళ్ళకి ఏమీ లేదు అనడానికి లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పటికీ కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది ప్రజల్లో. ఆ ఉన్నటువంటి, అంటే ఉన్న ఓటు బ్యాంకు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద పూర్తి విశ్వాసం. వాళ్ళు ఏం చేసినా, తప్పు చేసినా ఒప్పు చేసినా అదే రైట్ అనుకునేటటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు శివలింగం అనమాట. వాళ్ళని జగన్ నుంచి డిటాచ్ చేయాలి. అంటే ఆయన తాలూకా చర్యలు ఈ సమాజానికి ఎంత నష్టం కలిగిస్తున్నాయి, ఆయన తాలూకా ప్రవర్తన ఏ విధంగా ఉంది, రాజకీయానికి ఆయనకి ఎంత దూరం, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మద్యం విషయం, లేకపోతే మరొక కుంభకోణం, మరొక అవినీతి లోతులుగా వెళ్ళి ఆధారాలు చూపించి జనానికి, అది కోర్టు కోసం పనిచేయట్లేదు. ఇప్పుడు కేవలం కోర్టుల కోసం కేసులు ఉంటాయి ఉండవు, రేపొద్దున్న నిర్దోషిగా బయటకు వస్తారు, ఎవరు ఏం చేస్తారు, శిక్ష పడుతుందో పడదో, అదంతా 1,00,000 కోట్లు వాడికి చిన్న శిక్ష అనుభవించి బయటకు వచ్చేసాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ డబ్బు ఎవరు తీసుకుపోరు, సంపాదించింది అలా ఉండిపోతుంది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు అదే కదా జరిగేది. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేస్తారు, డబ్బు ఖర్చు పెట్టి గెలిచేస్తారు అనేసి ఒక ఒపీనియన్. జనం అలా ఉన్నారా లేదా అని దాని గురించి చెప్పట్లేదు. కానీ అక్కడ అటువంటి రాజకీయ నాయకుల ఒపీనియన్ ఏంటంటే బహుక హక్కుకి ఎలాగ ఒకలా సంపాదించాలి, ఏదో రకంగా
సంపాదించేస్తే తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేయచ్చు అన్నది ఉంది. అది కాకుండా ఇక్కడ అటువంటి దాన్ని వివరించి కానీ జనాలకి చెప్పగలిగితే, జనం నుంచి ఈ నాయకుడిని దూరం చేయగలిగితే, ముందు జనాల్లో ఆయన మీద ఏంటిలే ఇదే పరిస్థితి, ఇదా ఈయన నిజ స్వరూపం, ఇదా ఈయన అసలు స్వరూపం అని బయట తెలిస్తే ఆ కాస్త సింపతి రావాల్సిందేనా రాకుండా ఉంటది కదా. రెండవ శివలింగం అది. మొదటిది రాజకీయం, పలుకుబడి, పరపతి, ఇది పక్కన పెడితే రెండవది ప్రజలు. ఆయనకు ఉంది, ఇప్పటికీ 40% ప్రజాభిమానం ఉంది. కాబట్టి అక్కడ శివలింగం మీద నుంచి తేలు దిగాలి అంటే శివలింగానికి దూరం అవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి, మూడవది మనం చెప్పుకుంటే రాజకీయ పార్టీకి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బుని డెన్స్ లో ఉంచి, అది ఎన్నికల వరకు ఉంచి, ఎన్నికల దగ్గరలో డిస్ట్రిబ్యూషన్ చేసి తిరిగి ఈ సొమ్ముతోటి గెలవాలని ప్రయత్నం చేశారు. దాన్ని కానీ బయట పెడితే, దాన్ని కరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి లింకప్ చేస్తే, వాళ్ళు కానీ యాక్షన్ తీసుకుని, లేకుంటే అసలుకే మోసం వస్తుంది. పూర్తిగా శివలింగం కాదు కదా, ఈ గుర్తింపు, గుర్తు రెండు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే. కానీ ఈ రోజుల్లో అది ఇంతవరకు ఎవరికి చేయట్లేదు. అలాంటి శిక్షలు లేవు, అలాంటి చర్యలు లేవు, అటువంటివి జరగడం లేదు. నిజానికి జరిగితే ఒక పరిస్థితి ఏంటంటే, ఎవరి ప్రజలు మాన ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళ తాలుగా ప్రాణాలు, ఆరోగ్యాలను పణం పెట్టి దాని మీద సంపాదించినటువంటి డబ్బుని తిరిగి అదే ప్రజల్ని కొనుగోలు చేసి ఓటు రూపంలో వాళ్ళని డబ్బిచ్చి కొనాలని చూసేటప్పుడు అది ఎలక్షన్ కమిషన్ కి అది ఎంత వైలేషన్ అవుతుంది. అటువంటి నిబంధనల్ని వ్యతిరేకించినటువంటి, అతిక్రమించినటువంటి పార్టీల గుర్తింపు ఉండాలా, ఆ పార్టీలకి గుర్తు ఉండాలా, ఆ పార్టీలకి రాజకీయంగా పోటీ చేసే అర్హత ఉండాలా. అది ఆ రకంగా చూస్తే ఆ శివలింగం పైన తేలు పూర్తిగా పక్కకు వస్తుంది, దాన్ని పక్కకి తరిమేయడం జరిగిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే, ఇది నిగూఢమైనటువంటి అర్థం, భావం ఇక్కడ చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు, అలయన్స్ లేకుండానే అంతకంటే గొప్ప బంధం బీజేపీతో ఉన్నది, గతంలో ఉండేది. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా పదే పదే చంద్రబాబు కానీ, లేక లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఢిల్లీ పెద్దలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కామ్లు కానీ, అవినీతి కానీ, ఇక్కడ అటువంటి అరాచకమైనటువంటి ప్రవర్తన కానీ ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ గారు చేసినటువంటి కార్యక్రమాలను అక్కడ క్షుణ్ణంగా వివరిస్తూ వస్తున్నారు. నెమ్మదిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఒక సంఖ్యలో వీళ్ళని పెట్టుకుందాం, ఇంకో సంఖ్యలో వాళ్ళని పెట్టుకుందాం అన్న ఆలోచనతో ఇంతవరకు ఉండేవారు బీజేపీ. దాని నుంచి ఆ సంఖ నుంచి దింపించారు నెమ్మది. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని తెలుసు. ఢిల్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు కానీ, ఇలా అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి అది ఫైనల్ గా అది శివలింగం పైన తేలాలి. చాలా విషయాలు మనం చూసినట్టయితే, హైదరాబాద్ లో మత కల్లోలాలు ఉండేవి. అక్కడ ఆ కమ్యూనల్ డిఫరెన్సెస్, వైలెన్స్ ఉంటే అది తగ్గించేసాం, లేకుండా చేసాం, ఎరాడికేట్ చేసాం. అలాగే ఫ్యాక్షనిజం మన రాయలసీమలో లేకుండా చేసాం, రౌడీని ఎంటబెట్టాం, రాష్ట్రం నుంచి లేకుండా చేసాం. ఇదంతా దీన్ని చేయలేకపోతామా? అలాగే పదే పదే దీని గురించి జనాలకి అవసరం వచ్చినప్పుడల్లా చెప్పడం జరుగుతుంది. జనాల్ని ఆయన చంద్రబాబు అవకాశం వచ్చినప్పుడల్లా, మొన్న అక్కడ కారు కింద మనిషి పడిపోతే మానవత్వం లేదు, ఆయన కనీసం పట్టించుకోలేదు. అదే వేరే వాళ్ళు ఎవరైనా రోడ్డు పక్కన జరిగిన యాక్సిడెంట్ అయినా మనం పట్టించుకునే పరిస్థితి ఉంటుంది కదా అని చెప్తూ, అది ఆయన ఈ ముసుగులో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, రాజకీయ ముసుగులో ఉన్నారు కాబట్టి అన్నట్టు చెప్తారు. అది కూడా మనం చూడొచ్చు. అది నిన్న చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ, ఇమీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, గంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని నీతిమాలిన వ్యక్తులు, లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు.
ఫైనల్ గా మనం ఇంకొక విషయం మాట్లాడు. చంద్రబాబు గారు పదే పదే రౌడీలు రాజకీయంలోకి వచ్చి వాళ్ళ తాలూకు నేర సంస్కృతిని రాజకీయాల్లో కలుషితం చేస్తున్నారు, జనానికి తప్పుదారి పట్టిస్తున్నారు, సమాజాన్ని చెడు మార్గంలో నడిపించాలని చూస్తున్నారు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, జనాలని అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఏదో కట్టడాలు కట్టడం, లేకపోతే డ్యామ్లు కట్టడం, రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టడం, ఇది ఈ నిర్మాణం సిమెంట్ కాంక్రీట్ నిర్మాణమే కాదు. సమాజంలో వ్యక్తి వికాసం, వ్యక్తి నడవడిక పాజిటివ్ మేనర్ లో, లేకపోతే కాస్త సానుకూల దృక్పథంతో ఇంటిగ్రేషన్ డెవలప్ చేస్తూ ఒకరికొకరు సహకారం, అంటే ఈ P4 ఇటువంటి విధానాలన్నీ కూడా ఆయన బోధన, దాని నుంచి వచ్చినటువంటి ఆర్థిక లాభం కంటే దాని నుంచి వచ్చినటువంటి సామాజిక చైతన్యం అనేది ఎక్కువ. అది ఎంత ఇచ్చినా కూడా మనకు రాదు. అటువంటిది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ రప్పారప్పాలని అవని ఇవని రెచ్చగొట్టడం, లేకపోతే పోలీసు తాలూకు నిబంధనలు వైలేషన్ చేయించడం, జనాలకి ఆ విధంగా తప్పుదారి పట్టించడం అన్ని చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి చైతన్యవంతంగా జనాల్ని నడిపించడం కోసం వచ్చిన ప్రతి చిన్న వేదికని, ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుని జనాల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రౌడీజం చేసేవాళ్ళు, లేకపోతే అరాచకం చేసేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళు రాజకీయానికి అన్ఫిట్, లాంగ్ లైవ్ రాజకీయానికి ఉండరు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వాటికి కరెక్ట్ గా సమాధానం చెప్తాయి. జనం అన్ని తెలుసుకుంటారు. ఒకరోజు ముందో వెనుకో తప్పకుండా వాళ్ళని దూరం చేస్తారు. ఆ దూరం చేసేటప్పుడే చర్యలు తీసుకోవడం ఈజీ అవుతుంది. ఆ రకంగా ఆయన చెప్పేటటువంటి శివలింగాన్ని మీద నుంచి తేలు దిగి జారి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఉంటే తెలియజేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ నాకు కొంతమందికి రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. కాబట్టి ఇది పదే పదే నేను చెప్పేది ఏంటంటే లైక్ చేయండి ప్లీజ్. ఓకే.